లీడర్స్ వేదికపైకి రావాలని కోరుతున్నాను. మహేష్, కృష్ణవేణి తమ్ముడు, నీలకంఠం తమ్ముడు. ఇక్కడ మన జీవితాలన్నీ బతుకు పోరాటాలే మిగిలిపోయాయి. ప్రతిభకి, ప్రయోగాలకి, గొప్ప గొప్ప ఆవిష్కరణలకి మన ప్రజలు ఎక్కువగా ఆధారపడలేదు. వాడు కావాల్సిన మెటీరియల్ 1000 పెడతాడు, వాడి తెలివితేటలు ఉపయోగిస్తాడు, దాన్ని ₹1,00,000 పంపిస్తాడు. అంటే నాలెడ్జ్ని, టెక్నాలజీని ఉపయోగించుకున్న వాళ్ళేమో తక్కువ శ్రమ చేసి ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తూ సౌకర్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. నాలెడ్జ్ని పొందని వాళ్ళేమో బాగా కష్టపడుతూ కొద్దిపాటి డబ్బులతో చాలా జీవితాలను గడుపుతున్నారు. కాబట్టి టెక్నాలజీ అంటే వినోదాలు, విలాసాలు, జల్సాలు కాదు, మనిషి జీవితాన్ని సుఖవంతం చేయటము, కఠినమైన కష్టమైన పనుల్ని సులభంగా చేయగలగటం. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు మీరు పొయ్యిలో ఉన్న నిప్పు కర్రను తీయడం కోసం ఇలా ఉండే ఒక కర్ర పెట్టుకుంటారు కదా, ఏమంటారు, పట్టుకారా కదా, అది కూడా ఒక గొప్ప ఆవిష్కరణే. పిల్లలు చాలామంది సైన్స్ ఆవిష్కరణ అంటే ఏదో థామస్ ఆల్వా ఎడిసన్ కరెంట్ బల్బ్ కనిపెట్టాడు, జేమ్స్ వాట్ యంత్రాన్ని కనిపెట్టాడు, గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, లేకపోతే ఇంకొక ఆయన మిషన్ కనిపెట్టాడు, ఐన్స్టీన్, ఇవన్నీ న్యూటన్, కెప్లర్, కోపర్నికస్, ఇలా సైంటిస్టుల పేర్లన్నీ మనం చదువుకుంటూ వాళ్ళు కనిపెట్టినవే సైన్స్ కాదు. సైన్స్ అంటే మనం చేసేటువంటి పనుల్లో కొత్తదనాన్ని ఆవిష్కరించుకోవటం, పనులని సులభతరం చేయటం, మనం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారం ఇవ్వడం సైన్స్. సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు, ఇలా బాగా జుట్టు పెంచుకొని, గడ్డలు పెంచుకొని, అన్ని ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించేవాడే సైంటిస్ట్. సైన్స్ కాదు. అంటే అవసరము, అత్యవసరం అనేది ఒక ఆవిష్కరణకు దారి తీస్తుంది అని అర్థం. కానీ ఇక్కడ మన ప్రజలందరూ చాలా గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టినా అది సైన్స్ అని తెలియకుండానే వాడుకుంటాము. దాన్ని ఒక ప్రాసెస్లో డెవలప్ చేసి, ప్రూవ్ చేసి, పేటెంట్ రైట్స్ తీసుకోవాలనేది కూడా మనకు తెలియకుండా ఉంటుంది. వాళ్ళ తెలివితేటని, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ ముందు పెట్టి 10-15 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి, నేను చాలా తెలివైన వ్యక్తిని, చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాను, ఇదిగో ఇవి నేను ఆలోచించిన విషయాలు, ఇదిగో ఇవి నేను కనిపెట్టిన విషయాలు అని చెప్పగానే ఆయా దేశాల నుంచి వచ్చే రిప్రజెంట్స్ అని వీడు చాలా షార్ప్గా ఉన్నాడని చెప్పి అతనికి ఇయర్లీ 1 crore, 2 crore, 50 lakhs, 20 lakhs, మంత్లీ 10 lakhs ఇచ్చి వీళ్ళని హైర్ చేసుకొని 4-5 yearsకి వాళ్ళ దేశానికి తీసుకెళ్తున్నారు. తెలుగులో కూడా సైన్స్ ఉంటుంది, హిందీలో, ఇంగ్లీష్లో కూడా సైన్స్ ఉంటుంది, సోషల్లో కూడా సైన్స్ ఉంటుంది. పిల్లలు, సైన్స్ అంటే మీ పుస్తకాలలో బాటనీ, జువాలజీ, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు. సైన్స్ అంటే నాలెడ్జ్. సైన్స్ అంటే మ్యూజిక్ లో కూడా సైన్స్ ఉంటుంది, డాన్స్ లో కూడా సైన్స్ ఉంటుంది, మీరు బొమ్మలు వేయడంలో కూడా సైన్స్ ఉంటుంది. ఏ యాంగిల్లో దాన్ని డ్రా చేయాలి, పెన్సిల్ ఏ యాంగిల్లో క్రాస్ చేయాలి, ఏ సైజులో పేపర్ తీసుకోవాలి, అవన్నీ కూడా సైన్స్ ఇక్కడ. అవునా పిల్లలు? ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. రెడీయా? వెరీ గుడ్. మీరు ఎవరైనా ఒక్కరు పిల్లలు
నా చేతిలో పోయి ఇస్తా ఇంత తీసుకుంటున్నాను ఏంటండి బాగా డబ్బులు పెట్టి తీసుకొచ్చా. ఏం పేరు నీ పేరు? కెనిత్. నువ్వు థర్డ్ క్లాసా? ఎయిత్ క్లాస్. అమ్మ మీ స్కూల్లో ఇంత చిన్నప్పుడే ఎయిత్ క్లాసా? ఓకే కెనిత్ నా చేతిలో ఓకే. ఇప్పుడు నేను నీ చక్కెర చేస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. 1 2 3 4 అక్కడ దృష్టి ఓకే. కెనిత్ కర్ర తీసుకొని ఈ పిడికిలి చుట్టూ తిప్పు. మెల్ల కొట్టు, గట్టి కొడుతున్నారు. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఏం పోసావు? బిస్కెట్ పోసావా? ఇప్పుడు నేను షుగర్ చేసి ఇస్తా. నువ్వు కొంచెం టేస్ట్ చేయి, బాగుంటే తిను, లేకపోతే ఉంది. ఓకే ఓకే. దోశలు పట్టు. రెండు చేతులు దోశలు. ఇంకా మీరు కొడుతున్నారు కదా. నిజానికి ఇసుక సైన్స్ కావు. సైన్స్ ప్రకారంగా ఈ ప్రకృతిలో ఏ వ్యక్తి కూడా శూన్యంలో నుంచి పదార్థాన్ని పుట్టించలేడు, ఉన్నదానిని పూర్తిగా నాశనం చేయలేడు. మీ ముందు ఎవరైనా ఇలా కాయిన్స్ తయారు చేసి మేము మహత్యం కలిగిన వాళ్ళము అని అంటే, మీ ముందు ఎవరైనా ఆకాశంలో నుంచి విభూతి తీసి ఇచ్చినా, లేదా ఏదైనా బంగారు గొలుసులను తయారు చేసి ఇచ్చినా, లేదా ఒక ఉంగరాన్ని తయారు చేసి ఇచ్చినా, దీని వెనకాల మ్యాజిక్కో, జిమ్మిక్కో, లాజిక్కో అనండి. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంది అనుకోవాలి తప్ప, అతను ఏదో మహిమతో ఇసుకని ఖాయం చేశాడు, లేదా మల్లెపూలు పుట్టించాడు, లేకపోతే విభూతి తీశాడు, నోట్లో నుంచి ఉంగరం తీశాడు, నోట్లో నుంచి ఒక లింగాన్ని తీశాడు, లేకపోతే ఇంకేదో చేశాను అని చెప్పడం అంతా నాటకము, పూటకం. ఏంటి? సైన్స్ ప్రకారంగా ఎవరు దేనిని పుట్టించలేరు, నాశనం చేయలేరు. కాబట్టి మరి ఈ ఇసుక కాయిన్స్ అవడం అనేది మహిమనా? మహిమనా? ఇది చాలా మహిమ కలిగింది. నువ్వు ఒక 1000 ఇచ్చి ఇది తీసుకొని పట్టుకొని ఒక చేతిలో పెట్టుకొని ఇక్కడ మెడకు వేసుకొని జై తుస్ నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు. దీన్ని తీసుకొని ఒక గ్రీన్ క్లాత్ లో పెట్టుకొని నీ దిండు కింద పెట్టుకుంటే నీకు నిద్రలో పిచ్చి పిచ్చి కలర్ రావడం ఆగిపోతుంది. దీన్ని ఒక పర్సు, ఒక రాగి యంత్రంలో పెట్టుకొని నువ్వు ముంగట కట్టుకుంటే నీకు డబ్బులే డబ్బులు కదా. ఇలా అన్ని మాయపాటలు చెప్పి మన అమ్మా నాన్నని మోసం చేస్తారు. మరి దీని సీక్రెట్ ని నేను మీకు ఒక 10-15 మినిట్స్ తర్వాత రివీల్ చేసి సమ్మర్లో మీలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన స్కూల్లోనే సెలెక్టెడ్ స్టూడెంట్స్కి బ్లాక్ మ్యాజిక్ అందరండి, ఫన్నీ మ్యాజిక్ కాదు, కమర్షియల్ మ్యాజిక్ కాదు, ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ కాదు. మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చాలా సంవత్సరాలుగా
ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్లు చూసి ఇది మహిమలు అనుకొని కష్టపడి డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళ కష్టాలు పోతాయని నమ్ముతున్నారు. ఏదో ఒక సీక్రెట్ ఉంది, ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలిస్తే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్కి, పేరెంట్స్కి, నైబర్స్కి చెబితే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఓకే, మరి మరిన్ని సైన్స్ విషయాలు, మరిన్ని మ్యాజిక్ మీకు చెప్పడానికి వస్తాను. థ్యాంక్ యూ. 8th క్లాస్ చెప్పండి తన కోసం. ఇప్పుడు అక్షరావు మరొక మ్యాజిక్ చేస్తాడు, తర్వాత నేను ఒక మ్యాజిక్ చేస్తాను. మీరు మాత్రం అల్లరి చేయాల్సి వచ్చినప్పుడే అల్లరి చేయాలి, మిగతా కంటే సైలెంట్గా ఉండాలి. డన్. మీ మధ్యలో ఉన్న ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు వేదిక మీదకి రావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఓవర్ టు అక్షరావు. ఈ బాబాలు, స్వామీజీలు, మాంత్రికులు, గారెడి వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో ఆ మ్యాజిక్లన్నీ కూడా చేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సో మీకోసం మ్యాజిక్. ఇంకా కొన్ని మ్యాజిక్లు తాను చేయాలని కోరుతూ, కొన్నిసార్లు మొహర్రం సమయంలో అనుకుంటా, కొన్నిసార్లు జాతరలు పండుగలు జరుగుతున్నప్పుడు నిప్పులో కుండాలు తొక్కుతారు. తెలుసా? చూసారా? ఎప్పుడైనా మీ ప్రాంతాల్లో టీవీలో చూసారా? అంతమంది చూసారా? అమ్మా, ఇంతమంది తెలుసా? ఓకే ఓకే ఓకే. మరి ఇలా మంట పెట్టుకుంటే కాలలేదా బాబాయ్ అని అడగండి. డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఒక సైన్స్ ట్రిక్ ఉంది. ఏదైనా ఒక మంట వెలిగించినప్పుడు గాలి కోసం, ఆక్సిజన్ కోసం అది ఇలా మంట పైకి వెళ్తుంది. ఒక్కసారి వెలిగించబడి మా నాయకులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. మా అందరు ఆడపడుచులు దీపం ముట్టించి ఆరతిస్తే ఈ చెల్లె మాత్రం నాకు ఆరబెడుతుంది. ఓ, మరి ఎందుకు కాలేదంటే ఈ ప్రకృతిలో ఏ పదార్థమైనా భూమి ఆకర్షణ శక్తి వల్ల కిందికి వస్తుంది. నిప్పు మాత్రం గాలి కోసం, ఆక్సిజన్ కోసం పైకి వెళ్తుంది. అది చుట్టూ కాలి నాకు కాలుతుంది అనిపించినప్పుడు దాన్ని వదిలేస్తాను. నేను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశాను కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు పట్టుకోగలిగాను. నాలుక మీద అయితే తడి ఉంటుంది, లాలాజలం, సలైవా, కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. దీనికే నేను నిప్పులో మీకే నడిచాను, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను మంచి వ్యక్తిని అంటారు. అదేం కాదు, కాసేపు కూర్చో అక్కడ ఆ నిప్పుల మీద మంచిగా కూర్చొని నేను గొప్ప వ్యక్తిని, నేను మంచి వ్యక్తిని అంటే రేపు పొద్దున వాష్రూమ్లో తెలుస్తుంది. అవునా? కాబట్టి ఎవరైనా అమాయకంగా పిల్లలు నడిచేప్పుడు కూడా మన పాదాలలో తడి ఉంటుంది. కొన్ని సెకండ్ల లోపు అడుగు తీసి అడుగు వేయటం వల్ల గబగబా బయటకు వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళకు కాలేదు. అంతేకాని దాన్ని మనం మహత్యంగా చూడొచ్చు. అదొక సాహస క్రీడ. అందరి నుండి ఒక అడ్వెంచర్ అంతే.
ఇది మేము తగిన జాగ్రత్తలు తీసుకొని ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఎక్కడ వెలిగించాలి, ఎలా కదలకుండా జాగ్రత్తగా ఉంచాలి అని చేశాం కాబట్టి వాళ్ళకు కాలలేదు. ఇలాంటి 5 ఐటమ్స్ మీరు శిక్షణ లేకుండా చేస్తే కాలుతుంది. ఓకేనా? సో ఇలా చేతిలో అమృతి ఇవ్వడం మహిమనా? ఒక సైంటిఫిక్ టెక్నికేనా కాదా? అలా నోట్లో మంట వెలిగించుకోవడం అభూత శక్తి. ఈవిడ ఇప్పుడు పుంజుకురానా? ఓం క్రీమ్ అను. అమ్మ వచ్చి మన మంగళ వచ్చి. నిజానికి ఫ్రెండ్స్, నిన్న 27 ఫిబ్రవరి భూపాలపల్లి జిల్లా చిట్యాల అనే మండలంలో ఒక పెద్ద వయసు ఆమెని కిరాతకంగా కొట్టి చంపేశారు. ఆవిడకి మంత్రాలు తంత్రాలు వచ్చు. ఒక ఆవిడనే కాదు, మొన్న సాస్పేట సదాశివపేట దగ్గర 2 మనుషులని చెట్టుకు కట్టేసి బాగా కొట్టి పళ్ళు తీసేశారు. చంపేస్తున్నారని తెలిస్తే మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కాపాడాము. నిన్నటికి ఒక 1 వీక్ బ్యాక్ ములుగు జిల్లాలో ఒకరిని చంపేశారు. అలాగే గతంలో ఖమ్మం జిల్లా, ఇప్పుడు పాడేరు జిల్లా మోతుగూడెంలో ఒకరిని చంపేశారు. నాగర్కర్నూలులో కర్నూలు దగ్గర ఒకరిని చంపేశారు. అచ్చంపేట దగ్గర ఒకరిని చంపేశారు. హలో, మీ మహిమ వల్ల వినండి, మీరు అనద్దు. మీ మహిమ వల్ల ఈ సమాజం ఎదుర్కొనే ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం కనిపెట్టండి అని చెప్పాలి. ఇది ఎందుకు కాలలేదో వివరించాలని అచ్యుతని అడుగుతాం. నిజామా? చెప్పాలి 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 ఏ అన్నా చెప్పాలి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారా? ప్లీజ్ ప్లీజ్ వెళ్తాం. మీరు కూర్చోండి. ఇంకొకరు మీ అందరి క్లాసులు ఉన్నారు కానీ ఎవరుందా? ఏం లేదు కానీ దాంట్లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఒకసారి చెక్ చేద్దాం. మరి ఎవరు ఇందులో ఆ నిమ్మకాయని, జీడి గింజల్ని, అక్కడ పెట్టిన వస్తువుల్ని ఎవరు దాంట్లో తెలుసుకుందాం. ఓకేనా? నేను మీకు వాటర్ ఇస్తాను, నోట్లో ఇలా పోసుకొని ఆపేయండి. మింగకండి, ఆపేయండి. నేను ఎప్పుడైతే వెళ్ళండి, నోట్లో ఆపాలి ఇలా. ఆ తర్వాత మీ దగ్గర ఇచ్చిన గ్లాస్లో ఉమ్మేయాలి. ఓకే, తాగండి. మరి కడుపులో లోపల ఉన్నది కదా, బయటికి రావాలంటే ఎట్లా? సో శక్తి ఏదైనా లోపలనే ఉంటుంది కదా, బయట ఉన్నది కదా. సో రెడీ? అందరికి ఒకసారి చూపించండి గ్లాసులు. రెడీ? 1 2 3 తమను ఉమ్మేయండి. నో ప్రాబ్లం. హలో, అందరికి ఉమ్మేస్తుంది, నో ప్రాబ్లం. చెల్లె, అయ్యి బాబు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అందరికి కనబడుతుందా? నేను ఎప్పుడే వాళ్ళ గ్లాసులు ఇచ్చాను, మీ ముందే వాళ్ళ వాటర్ ఇచ్చాను. సో నాకైతే సంబంధం లేదు, మీదే కాదు కదా. ఎప్పుడైనా రోడ్డు పైన సర్కిల్ దగ్గర అవన్నీ పడేసిన చూసారా నిమ్మకాయలు? అది చూస్తా, నేను చెప్పాను కదా, ఖచ్చితంగా అవి దాటే ఉంటుంది. దాటావు కదా, దాంట్లోనే పక్క నుంచి పోయినా కదా. అందుకే పక్క నుండి పోయింది కాబట్టి ఈ రకంగా ఈ చెల్లకు
దయ్యం పట్టింది, నాకు సంబంధం లేదుగా. ఇక ఆ దయ్యం భూతం సంగతి నరేష్ బాబాయ్ చూసుకుంటారు. కనబడేలా చూపిస్తాడు, ఎక్కడ ఉంది అని చెప్పేసి బాబాయ్ తీస్తాడు. చూడండి. కానీ వీళ్ళు మాత్రం ఈ బిడ్డకు రక్త పిశాచం పట్టింది. ఇప్పుడు ఆ పిశాచం ఏ సైజులో ఉందో మీకు ఇప్పుడు చూపిస్తా. ఓకే, మీ బాధ్యత. అరే మంత్రదండం కదా, మంత్రదండం బయట ఏది ఉందా? ఈ బాటి పట్టుకో. శ్రీవారిని ఆవరించిన భూతమా పిశాచమా రావాలి, ఈ వాటిలోకి రావాలి. తమ్ముడు అత్తలేదురా? అయ్యా, ఏమేమి కావాలి, ఏం తీసుకురావాలి, అది రావాలంటే ఏం చేయాలి? శ్రీవాణి తనను పట్టిన రక్త పిశాచం ఈ నీళ్ళలోకి రావాలంటే కొన్ని వస్తువులు కావాలని అడుగుతుంది. వస్తువులు లేకుండా చేయండి. వస్తువు లేకుండా చేస్తే అది రానని మధ్యలో ఆగిపోతుంది. ఏదేమైనా మంచిదే, ఆ వస్తువులు నేను తీసుకొస్తా. మా బిడ్డ బతకాలి. అయ్యా దండ పెట్ట కాల్మొక్క. ఆ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఆ ఫ్లాట్ అమ్మాయిని తీసుకురావాలి. ఓకే, నేను చెప్తాను. ఓ దయ్యమా భూతమా, ఏమేమి కావాలో చెప్పు. పోలేరా? ఫోన్ చేద్దాం. హలో దయ్యం గారు, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఇప్పుడు ఏమేమి కావాలో కొంచెం చెప్పండి ప్లీజ్. రాసుకోరా. ఒక్క సెకండ్ హార్డ్వేర్ రికార్డు పెట్టుకుంటా. బుక్క, గులాలు, గుగ్గిలము, మైసొచ్చి, పసుపు, కుంకుమ, ఎర్రముద్దలు, పచ్చముద్దలు, నిమ్మకాయలు, నీళ్ళు, వేపలు, అర్జునాలు, ఎండుమిరపకాయలు, చీపురు కట్ట, నల్ల కోడి, ఒక బొమ్మ, ఓకే, సున్నాలు, తెల్ల గుడ్డ, పొట్టిలేని కొబ్బరికాయ, చెప్పులు కట్ట. వల్ల కాదు ఇవన్నీ. ఓకే, వామ్మో, ఏంటి స్వామి ఇదంతా లిస్టు ఇంత పెద్ద ఉన్నాయి. సరే ఇవన్నీ మరి ఎక్కడ దొరుకుతాయి స్వామి? మేము ఎక్కడెక్కడ తిరగాలో ఏడు తీసుకురావాలి? ఇవన్నీ మీరు ఏ మాంత్రుడి దగ్గరికి పోతారో ఆ మాంత్రికుడి వాళ్ళ బంధువుల అబ్బాయి వాళ్ళ బామ్మర్ది అక్కడ షాప్ పెట్టుకుంటాడు. ఇవన్నీ అక్కడే దొరుకుతాయని చెప్తారు. ఇవన్నీ ఒక కోడి ఇవన్నీ తీసుకొచ్చాక ఇలా పట్టుకొని ఓం క్రీం హ్రీం ఫట్ అని ఇదిలోకి వచ్చింది అంటారు. చూడండి, వచ్చింది, డ్యాన్స్ చేస్తుంది. లేదా ఇదిగో ఈ దయ్యాన్ని నేను ఈ బెలూన్లో బంధించి చూపిస్తాను, చూడండి. దయ్యమా భూతమా పిశాచమా, నువ్వు ఏ సైజు ఉన్నావో మా ప్రగతి కాలనీ పిల్లలకి ఓహో, ఇంత పెద్ద దయ్యాన్ని నీ కడుపులో పెట్టుకొని ఎలా బతుకుతున్నావు తల్లి? ఓకే పిల్లలు, ఇప్పుడు అడగండి, ఇది ఎలా చేసావు బాబాయ్, ఎందుకు చేసావు బాబాయ్? ఓకే, ఒక బెలూన్లోకి గాలి ఊదితే అది పెద్దగా అవుతుంది. ఆ బెలూన్కి హోల్ ఉంటే ఆ గాలి అందులో నిలబడదు.
ఇప్పుడు ఈ బెలూన్లోని నోటితో గాలి ఊదలేదు, కానీ ఈ బెలూన్ చాలా పెద్దగా అయింది. దీని వెనుకాల ఒక ఫిజిక్స్ ఉంది. ఇంతకుముందు తాను చేసిన ఈ మ్యాజిక్లో ఒక కెమిస్ట్రీ ఉంది. ఇదొక కెమిస్ట్రీ ఉంది, ఇక్కడ ఒక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకులగూడెం పక్కన ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో వరుసగా ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఊరందరికీ ఒక శక్తి గాలి సోకింది అని చెప్పి ప్రతి ఇంటి నుంచి 5,000 రూపీస్ కలెక్ట్ చేసి పక్క ఊర్లో ఒక పేద మాంత్రికుడిని తీసుకొచ్చి అతనితో మేకలను కోపించి ముగ్గులేపించి పెద్ద పెద్ద అరుపులతో రాత్రంతా తాగి వాడు అరుస్తూ మేకను కోసి రక్తమంతా ఊరంతా జల్లి ఈ మ్యాజిక్ చేసి డబ్బులన్నీ తీసుకొని 3 లక్షలు 4 లక్షలు వెళ్ళిపోయాడు. ఈ సీక్రెట్ ని మీరు కూడా నేర్చుకొని చాలా మందికి నేర్పించారు. మనమందరము బెలూన్ పెద్దగైంది, మామూలు బెలూనే అలా నీళ్లు పోయగానే పెద్దగైంది అని సీక్రెట్ తెలియకపోతే ఇదేదో మహిమ అనుకుంటాం. సీక్రెట్ తెలిస్తే అయ్యో వెరీ సింపుల్ అనుకుంటాం. మరి ఆ ముగ్గురు వెన్నెలకి సమతకి వీళ్ళకేమో మామూలుగా ఉన్నాయి వాటర్, ఇక్కడేమో రెడ్గా అయిపోయాయి, నిజంగానే ఏదో లోపం ఉంది అనుకుంటాం. కానీ వీటి వెనకాల సీక్రెట్ ఏంటంటే ఆ మాంత్రికుడు, ఆ భూత వైద్యుడు వీళ్ళ నుంచి డబ్బులు లాగాలని ఇలా చేస్తాడు. మీ ముందేదైనా మీ మెదడుకి సమాధానం దొరకని ఒకటి జరిగితే దాని వెనకాల ఏదో సీక్రెట్ ఉంది అనుకోవాలి తప్ప అది మంత్రము తంత్రము అని నమ్మకూడదు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మహిమలు తంత్రాలు మంత్రాలు నమ్మద్దు. మరి ఈ బెలూన్ ఎందుకు ఇలా అయింది అంటే నేను ఒక ఖాళీ బెలూన్ తీసుకొని దాంట్లో ఈనో పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇది ఖాళీగా ఉన్నప్పుడే ఇందులో పోసాను. ఇందులో పోసి ఆల్రెడీ కొంచెం పోసి ఇక్కడ ఉంచాను. కొన్ని నీళ్లు పోసగా గట్టిగా పట్టుకొని ఆ పౌడర్ నీళ్లు అంటే H2O కదా, దీనితో చర్య జరిపి అది గ్యాస్ రిలీజ్ చేసింది. ఇది మూసి పట్టుకోవడం వల్ల గాలి బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఈ బెలూన్ పెద్దదయ్యింది. ఈ సీక్రెట్ తెలియకపోతే మా ముందే ఒక బెలూన్ ఇలా పెద్దగా అయిపోయింది, నీళ్ళలోకి దయ్యం వచ్చింది, ఆ నీళ్ళని బెలూన్లో పోస్తే బెలూన్ పెద్దగా అయ్యింది, నిజంగానే అది ఏదో దయ్యము భూతము అనుకుంటారు. నిజానికి దయ్యాలు భూతాలు అనేది ఉండవు, వాటిని నమ్మకూడదు. మరి ఇక్కడ ఈ నీళ్ళు ఎలా అయ్యాయంటే మా దగ్గర ఒక కెమికల్ ఉంటుంది, వాటిలోకి నీళ్లు పోయగానే వాటిలో ఆ పౌడర్ లేదు కాబట్టి అవి అలాగే ఉన్నాయి, ఏ కెమికల్ రియాక్షన్ కాలేదు. కానీ ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ వాటర్తో కలిసి ఈ పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ పెట్టండి, మీరు వెళ్ళండి. ఇంకొక 4 మెంబర్స్ ఆడపిల్లలు, కాలేజీ ఆడపిల్లలు, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు వీళ్ళకి హలో రెడ్ మ్యాజిక్ అందరూ ఏంటంటే ఆయన పేరు బ్రెసిలియస్. ఆయన మనిషి శరీరంలో ఏముందో చూసి తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అతన్ని కొట్టారు, పిచ్చివాడు అన్నారు, మెడల్ పట్టి బయటికి గెంటేశారు. అయినా అతను తన ఆలోచన చెప్పుకోలేదు. శ్మశానంలోకి వెళ్ళి అప్పుడే చచ్చిపోయిన వ్యక్తిని శవంని పెట్టిన వాటిని తవ్వి ఆ డెడ్ బాడీ బయటకు తీసి కత్తితో కోసి ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో చూసి ఇతను ఈ ఆర్గాన్ పాడైపోవడం వల్ల చచ్చిపోయాడు అని చెప్పేవాడు. నాలుక కొంచెం ఎండిపోయినట్టు కదా, ఆడ పెట్టుకొని మంచిగా ఈ వాటర్తో కొంచెం నాలుక మెట్ట వేసుకొని ఇప్పుడు తెచ్చుకో. బ్రూనో ఎలా వచ్చారో మీకు ఆలోచించాలి. బ్రూనో బ్రూనో
Bruno. Long live, long live. Science కు చావులేదు. నాలుగు ఇనుప రాడ్డు సైకిల్ పుల్ల అటు ఇటు గుచ్చుకుంటున్నాడు. చేతులు అడ్డం పెట్టి ఆ చేతులు గట్టిగా చెప్పండి. అటు వరకు చూపించు, ఇటు వరకు చూపించు. చెప్పండి గట్టిగా. వీటి మాట ఓకే. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇక్కడ ఉంచుకోలేదు. ఈ స్కూల్లో సర్టిఫికేట్ ఇక్కడ నాలుగు ఒరిజినల్ అయినప్పటికీ ఇక చెయ్యి అడ్డం పెట్టి అటు ఇటు పుచ్చుకున్నాడు చూపించాడు కదండి. ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి అటు ఇటు పుచ్చుకున్నాడు చూపించాడు అంతే. దీన్ని రెండు ముక్కలు చేసి ఒకటి కింది నుంచి ఒకటి పై నుంచి పుచ్చుకున్నాడు అంతే. నేను ఒక్కసారి కూడా కావాలి. అమ్మతో చూస్తాను. ఇదిగో సీక్రెట్. ఇలాంటి ఒక పేపర్లో ఇలా ఒక పుల్ల తీసుకొని అందరికి చూపించి ఇలా ఇలా అని చెప్పి దీన్ని ఇక్కడ పెట్టి వాటర్ తాగి మళ్ళీ ఇందులో ఉన్న పుల్ల తీసుకొని ఇలా గుచ్చుకుంటారు. నిజానికి ముందుగా మీకు చూపించిన పుల్ల ఈ పేపర్ మడతల్లో ఇక్కడ పెట్టేశాడు. ఇదేంటి? వాటర్. ఇది సీవ్ జల్లెడ. ఇందులో వాటర్ పోస్తే ఏమవుతున్నాయి? కింద పడిపోతున్నాయి. జల్లెడలో నీళ్లు పోస్తే ఏమవుతాయి? పారిపోతాయి. ఇదే జల్లెడని మీరేం చేస్తున్నారో చూడండి. 1 2 3 4 5. ఇదిగో పిల్లలు, ఈ జల్లెడలో నీళ్లను ఆపాను. ఇది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. నీటి తరతమ్యత అనే ఒక ఫిజిక్స్ సూత్రం ఉంది ఇందులో. నిజంగానే ఈ గ్లాస్ లో నీళ్లు లేవా? 100% నీళ్లు ఉన్నాయి. చూడండి, ఇదిగో చూడండి. దీన్ని చూసి జల్లెడలో నీళ్ళని పడకుండా ఆపాడు. వీడు దండి మంత్రగాడు అని నమ్ముతున్నారు. మంత్రాలు అంటే మాటలు అర్థం. మంత్రాలకు చింతకాయలు రాదు. మంత్రాలు తొందరలు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయని చెప్తే మన అమ్మ నాన్నని మోసం చేయడం కోసం అలా చేస్తున్నారని అర్థం. చచ్చిపోయే ఒక ఆత్మ కాదు. చాలా మంది ఆలోచించండి. మీ ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టుకుంటారు. అలాగే అనాటమీ డిపార్ట్మెంట్ లో మెడికల్ కాలేజ్ లో డెడ్ బాడీస్ ఉంటాయి. ఇంతకుముందు అచ్యుతమయ్య తన బాడీని మెడికల్ కాలేజ్ అని చెప్పాడు. అప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి శవాలు తీసి కోసి మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకుంటారు. మరి నిజంగానే చచ్చిపోయిన శవాలు దయ్యమవుతాయి అనుకుంటే చంపిన వాళ్ళని
దయ్యాన్ని చెప్పొచ్చు కదా. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టి చంపారు. అయోధ్యలోని అమ్మాయిని రామాలయంలో ఒక పూజారి రేప్ చేసి చంపాడు. మరి ఆ అమ్మాయి దయ్యమై ఆ పూజారిని కొట్టొచ్చు కదా. లేకపోతే ఒక పాస్టర్ కమలాపూర్ మండలం, పూర్వ కరీంనగర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పాస్టరు ఒక అమ్మాయిని రేప్ చేసి ప్రెగ్నెంట్ చేసి ప్రార్థన చేసి ఆమె ప్రాణం పోయేలా చేశాడు. ఆ చర్చి ముందే ఆయన సమాధిని తవ్వారు. మరి ఆమె చచ్చిపోయిన ఆమె దయ్యమైన కొట్టొచ్చు కదా. దయ్యాలు భూతాలు ఉండవు. తెల్లచీర మల్లెపూలు లూజ్ హెయిర్ అవన్నీ అబద్ధాలు, నాటకాలు, గ్రాఫిక్స్ ఉపయోగించి చూపిస్తారు. అప్పుడు మీరు అడగాలి, మరి దయ్యాలు ఏ షాప్ పెట్టుకుంటే ఇంత పొరుగు చుట్టుంటారు? నిజమా కాదా? ఏ సోప్తో రాసుకుంటుంది బట్టలకి ముందు ఎప్పుడు తెల్లగా ఉండాలి. అసలు పట్టి ఏ షాప్లో పెడుతుంటాయి? రాత్రి వేళలో షార్ట్ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా. మరి దయ్యాలు రాత్రి వేళలో ఎక్కడ నివాసం ఉంటున్నాయి? ఇంకా పైన 7 లోకాలు లేవు, కింద 7 లోకాలు లేవు, పక్కన 11 లోకాలు లేవు. ఉన్నది ఒకటే ఎత్తు. దీన్ని మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చేయకుండా, మనం నీట్గా ఉంటూ, ప్లాస్టిక్ వాడకుండా, అనవసరమైన డిస్పోజల్స్ వాడకుండా చక్కగా ప్రకృతిని కాపాడుకుంటే మనం హ్యాపీగా జీవిస్తాం. నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రకృతిని గిఫ్ట్గా ఇస్తాం. దీన్ని కాలుష్యం చేస్తే ఓజోన్ పొర పాడైపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలం విపరీతమైన ఎండలు, వర్షాకాలం వరదలు వస్తాయి. కాబట్టి సేవ్ ద నేచర్. గట్టిగా నిల్చొని చెప్పండి, అందరు నిల్చొని చెప్పండి. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. నేను లవ్ ద నేచర్ అంటే మీకు సేవ్ ద నేచర్. లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. కాపాడుదాం ప్రకృతిని, అరికడదాం కాలుష్యాన్ని, అరికడదాం కాలుష్యాన్ని. దయ్యాలు భూతాలు, దయ్యాలు భూతాలు, మంత్రాలు తంత్రాలు, స్వర్గాలు నరకాలు నమ్మొద్దు. మూఢనమ్మకాలని పాటించొద్దు. కులమత భేదాలని పాటించొద్దు. కులమత భేదాలని. అనారోగ్యమైతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా పట్టుకో, కొన్ని నీళ్ళు పోయి పడిపోయి దీని దాన్ని పెట్టు, అరచేతులు ముంచి పట్టుకో, స్పీడ్ విప్పేసాయి. ఇప్పుడు చెవులై ఈ చివర పట్టుకో, నిదానంగా చేయండి. గట్టిగా చెప్పట్లు. మనం ఇంకా 50 మ్యాజిక్స్ ఉన్నాయి. అవన్నీ మరోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెరీ గుడ్. అరే సో ఇదిగో ఈ బాటిల్ కదా, ఈ బాటిల్లో నీళ్లు పోస్తే ఏమవుతాయో చూడండి.
అది కూడా మీరు ఇంటికి వెళ్ళాక ఇలాంటి వాటికి హోల్ చేసి ఈ కింది భాగంలో ఇక్కడ ఒక హోల్ పెట్టుకోండి. ఈ గాలి ఇందులోకి రాకుండా ఆపేస్తే వాటర్ బయటకు వెళ్ళకుండా ఇలా ఆగిపోతుంది. ఈ చిన్న వేడిగా జరిపితే గాలి లోపలికి పెట్టి వాటర్ బయటకు వస్తాయి. అన్ని ఇంకేదైనా మీ స్కూల్లో చేస్తున్నటువంటి ఈ ప్రదర్శనకి విచ్చేసినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు చేయట్టుకోండి. నోరు తెరవద్దు. ఇప్పుడు మీ చేతిలోకి ఏం వస్తుందో చెప్తా. సైలెంట్గా మాట్లాడదే. మీలాంటి స్కూల్స్ కాలేజెస్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగించడం కోసమే మ్యాజిక్ డిప్లొమా చేశాను. చాలా మందికి నేర్పించాను. ఈ సమాజం మూఢనమ్మకాల వల్ల విపరీతంగా నష్టపోతుంది. మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు, రోగాలు ముదిరే వరకు చూస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అన్నాతమ్ములు గొడవ పడుతున్నారు, పక్కింటి వాళ్ళు గొడవ పడుతున్నారు, భయానికి గురవుతున్నారు, అనవసరమైన సైకాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హిస్టీరియా జబ్బుకి గురవుతున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు విజ్ఞాన బాటలో నడవాలని, సైన్స్ను మాత్రమే నమ్మాలని, ఒకవేళ మీ అమ్మా నాన్న ఏదైనా నమ్మినా దాన్ని గౌరవిస్తూనే మీరు అందులో చెడు ఉంటే దాన్ని వదిలేయండి. మీ అమ్మా నాన్న పాటించే వాటిలో మంచి ఉంటే కొనసాగించండి, కానీ గుడ్డిగా మాత్రం నమ్మొద్దు ప్లీజ్. స్వర్గాలు లేవు, నరకాలు లేవు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, ప్రేతాలు లేదు, దయ్యం లేదు, ఇవన్నీ కల్పితాలు. ప్రకృతి ఉంది, దాన్ని కాపాడుకుందాం. మనం అందరం ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి కారణం గ్రేట్ పర్సనాలిటీస్, మహానుభావుల త్యాగాల వల్ల మనం ఇప్పుడు గౌరవంగా ఉన్నాం. అలాగే సైంటిస్టుల త్యాగాల వల్ల ఈ వస్తువులన్నీ వచ్చాయి. కార్ల్ మార్క్స్ నుంచి మొదలుకొంటే ఏలియన్స్ వరకు, పుచ్చులపల్లి సుందరయ్య గారి నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి సామాజిక ఉద్యమకారుల వరకు, బుద్ధుడి నుంచి మొదలుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే వరకు, బాబాసాహెబ్ నుంచి మొదలుకుంటే పెరియార్ రామస్వామి వరకు ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఆలోచన చేసి మన కోసం చైతన్యం కలిగిస్తే ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నాం. నేను తిరిగి వరంగల్ వెళ్ళిపోతున్నాను. ఈలోపు మధ్యాహ్నం భోజనానికి పిలిచి ఈ పిల్లలందరికీ 4 మాటలు చెప్పమనంటే నేను వచ్చాను. నేను వస్తున్నానని నిన్న రాత్రి 9 గంటలకు నేను ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను. అది చూసి వీళ్ళందరూ నన్ను చూడడం కోసం, కలవడం కోసం వచ్చారు. ఓకే, మరి వదిలేద్దామా మూఢనమ్మకాలని? ఈ సైన్స్ డే రోజు మూఢనమ్మకాలను వదిలేద్దామా? కాన్స్టిట్యూషన్ ని చదువుదామా? ఇండియాని ప్రేమించుదామా? డిసిప్లిన్ గా జీవించుదామా? పుస్తకాలను బాగా ఇష్టపడదామా? కుల మతాలను విడిచిపెట్టి స్నేహం చేద్దామా? చాదస్తాలు, పిచ్చి నమ్మకాలను వదిలేద్దామా? దయ్యాలు భూతాలకి భయపడదామా? థ్యాంక్ యూ. ఇప్పుడు మా మిత్రులందరూ ఒక్కొక్కరు వాళ్ళ పేరు, ఏజిన, ఉపన్యాసం కాదు, ఆ చివరి నుంచి ఇంకా జరగదు కదా, ఒకరి పక్కన ఒకరు ఫాస్ట్. నా పేరు పరశురాం, నాగర్కల్ నుంచి వచ్చాను. నా పేరు ప్రవీణ్, మాది నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు శంకర్, నేను మేడ్చల్ కొత్తపల్లి నుంచి వచ్చాను. నా పేరు చెన్నయ్య, నేను ఎల్లమ్మ నుండి వచ్చాను. నా పేరు అశోక్ చక్రవర్తి, నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. పేరు సోమేష్, నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు రాకేష్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు ప్రభాకర్, నేను నార్కల్ జిల్లా నుంచి వచ్చాను. నా పేరు కళ్యాణ్, మహబాద్ జిల్లా. నా పేరు డాక్టర్ మైరి నరేష్,
నేను అన్నంకొండ నుంచి వచ్చాను. నా పేరు గాలి, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నా పేరు విజయ్ కుమార్, బీదర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు సుష్మా, మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాను. కృష్ణవేణి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. నా పేరు జైపాల్ రాథోడ్, నేను మెదక్ జిల్లా నుంచి వచ్చాను. నా పేరు వరుణాసుర, నేను వనపర్తి జిల్లా నుంచి వచ్చాను. నా పేరు విజయ్, మాది కాకినాడ జిల్లా. నా పేరు జగదీష్, నేను వనపర్తి జిల్లా నుంచి వచ్చాను. నా పేరు నరేంద్ర, నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నా పేరు నాగరాజ్, నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు జగదీశ్వర్, నేను దూలపల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు పరమేష్, నేను రేవత్ అమీర్పేట నుంచి వచ్చాను. నా పేరు అంజయ్య, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను. సో ఒక్క నిమిషం, థ్యాంక్ యూ. నా పేరు బాబురావు, నేను బాలాపూర్ నుంచి వచ్చాను. అందరూ తెలుసా బాలాపూర్ గణేష్ గడ్డ కదా? బాలాపూర్ గణేష్ లడ్డు ఏముండదు, ఓన్లీ బూందు ఉండేది. ఆ బూందు తింటే నాకు తీయడం వస్తుందంటే ఏమీ లేదు. మూఢనమ్మకాలు నమ్మొద్దు. థ్యాంక్ యూ. నా పేరు ప్రకాష్ మహారాజ్, నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు మాహిర్, నేను అది అచ్చంపేట నియోజకవర్గం, అచ్చంపేట. నేను ఉండే హైదరాబాద్. థ్యాంక్ యూ. నా పేరు ధర్మేందర్, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాను. సైన్స్ వర్ధిల్లాలి, మూఢనమ్మకాలు నశించాలి. ఎవరైనా స్టూడెంట్స్, ఎవరైనా బాయ్స్ నుంచి ఒకరు, గర్ల్స్ నుంచి ఒకరు, ఎవరైనా వచ్చి మీ ఫీడ్బ్యాక్. బాయ్స్ నుంచి నెక్స్ట్ రెడీ ఉన్నారు. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్. వాళ్ళు వచ్చి మూఢనమ్మకాల క్లాసెస్ గురించి చెప్పడం మాకు చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే మా ఊళ్ళ సైడ్ కూడా బాగా మూఢనమ్మకాలు నమ్ముతారు. మేము ఎంత చెప్పినా వాళ్ళు అంటే ఇప్పుడు పిల్లలు ఎంత చెప్పినా వాళ్ళు చిన్న పసితనం కావచ్చు అనుకుంటే వాళ్ళు లెక్క చేయకపోవడం ఒక అయిపోతుంది. వీడియోస్ మన పేరెంట్స్కి చూపించి వాళ్ళకి అవేర్నెస్ తెప్పియాలి. ఇటువంటి ట్రిక్స్ వాళ్ళ ముందు చేసి వాళ్ళకి ఇంకా ట్రిక్స్ వాడి వాళ్ళు మన నుంచి పైసలు దోచుకుంటున్నారని చెప్పాలి. వీళ్ళందరూ వచ్చి ఇంత ఎంకరేజ్మెంట్ చేసి మూఢనమ్మకాలు నమ్మకాలు చెప్పినందుకు కానీ ఈసారి చాలా బాగా అనిపించింది. కొంచెం లాస్ట్లో వచ్చినా కానీ ఆ లాస్ట్లో ఇంట్రెస్టింగ్గా చూపించింది. దానికి బాగా థ్యాంక్ యూ. ఇంకోటి మీ మిషన్కి, మీ థాట్కి మా అందరూ ఒక హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఒక్కసారి ఈ టీం మొత్తానికి గట్టిగా చప్పట్లతోటి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. విజ్ఞానం వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని. Love the nature, save the nature. Save the nature, love the nature. Love the nature, save the nature. Save the nature, love the nature. మిత్రులారా, అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫిబ్రవరి 28 శుక్రవారం 2025. ఈరోజు ప్రగతి నగర్ కూకట్పల్లిలో పుచ్చులపల్లి లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో విజ్ఞాన ప్రదర్శన,
అజ్ఞాన నిర్మూలనకై నిర్వహించడం జరిగింది. మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల్లో నుంచి ఈ మహానగరంలో ఉంటున్నటువంటి అందరూ ప్రేమగా వచ్చి పాల్గొనడం జరిగింది. దాదాపు 1000-1200 మంది విద్యార్థులకు మూఢనమ్మకాలు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి, మంత్రతంత్రాలను ఎందుకు నమ్మకూడదు, దయ్యాలు భూతాలను ఎందుకు నమ్మకూడదో చాలా సమగ్రంగా వివరించడం జరిగింది. ఈ క్రమంలో అన్ని విద్యా సంస్థల్లోనూ విజ్ఞాన సదస్సులు జరపాలని కోరుతున్నాము. ప్రజలారా దయచేసి మూఢనమ్మకాలు విడిచిపెట్టండి, విజ్ఞానపు దారిలో నడవండి. ప్రపంచమంతా విజ్ఞానం దారిలో వెళ్ళి వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన దగ్గర మాత్రం మంత్రతంత్రాలు బాణమతి చేతబడి చెడుపు చిల్లంగి నమ్ముతూ ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటున్నాం. దాన్ని సంస్కరించాలని ఈ సందర్భంగా కోరుతూ ముందు రోజు రాత్రి నాగరాజు గారు పిలుపునివ్వడం, ఇక్కడి విద్యాసంస్థ ప్రగతి స్కూల్ వారు మమ్మల్ని స్వాగతించడం, అలాగే ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రము లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ వారు మన ఉద్యమానికి ఈ భవనాన్ని సమావేశపరచుకోవడానికి ఇవ్వటము, ఇంతమంది మన ఎంఎన్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొని ఒక్కడు కాదు నరేష్ మాదొక సంఘం, మేము ఐక్యంగా ఉంటాం, మాకు మేము రక్షణగా నిలబడతాం, క్రమశిక్షణే రక్షణ, మా విజ్ఞానమే మా ఆయుధం, ప్రజల్లోకి వెళతాం, విద్యార్థుల్లోకి వెళ్తాం, సమాజాన్ని సంఘటితం చేసి చైతన్యపరుస్తాం, మా బతుకులు మేము బతుకుతూ నెలకో రోజు సమాజ చైతన్యానికి కేటాయిస్తామని మరి చాలా బాధ్యతగా వచ్చిన వీరందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. అతి త్వరలో మార్చి 8-9 తేదీల్లో ప్రపంచ మహిళా దినం ఉంది. దాన్ని ఏదో ఒక జిల్లాలో చాలా భారీ ఎత్తున నిర్వహిస్తామని, అతి త్వరలోనే నాగర్ కర్నూలు జిల్లాలో కార్యవర్గ సమావేశం ఉంది, జిల్లా మహాసభలు ఉన్నాయి. అలాగే మార్చి 23న భగత్ సింగ్ని ఉరి తీసిన రోజుని అన్ని జిల్లాలో యువత ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలని, కాగడాల ర్యాలీలు నిర్వహించాలని కోరుతున్నాము. ఏప్రిల్లో 14th ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ట్యాంకు బండి మీద వందలాది మంది నల్ల చొక్కాలు వేసుకుని ఉదయం 6 గంటలకి తరలి రావాలని కోరుతూ అందరికీ జై భీమ్, జై ఇన్సాన్, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు నమ్మద్దు, మూఢనమ్మకాలు. కుల నిర్మూలన మీద వర్క్ చేయడం అంటే మాటలు కాదు, అది మైండ్ సెట్ అండ్ థాట్ వచ్చిన వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. నరేష్ అన్న గారితో పరిచయం అయిన తర్వాత తిరుగుతూనే ఉన్నాను. ఈవెన్ నా మ్యారేజ్ కూడా అన్న చేతుల మీదుగా చేసుకున్నాను 2024లో. చెప్పేసి నేను ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మా వాళ్ళని ఎదిరించి ఈవెన్ నా మ్యారేజ్ అప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే నా పెళ్ళిలో తాళి మట్టెలు అనేటివి ఉండవు, నేను కట్టను అని అన్నారు. అలాగే పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాళ్ళు రాకపోయినా వచ్చిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పటికీ కొనసాగుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు ప్రతి విషయంలో సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. మనం ఏ పని చేసినా సైంటిఫిక్. ఓకే, పేర్లు చెప్పు, పిల్లల్ని తీసుకొని వచ్చామని. ఓకే, ఎలా అనిపించింది? మా ఆయన ఆశకు తీసుకురావడం వల్ల ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం, నాకు మూఢనమ్మకాల గురించి చెప్పడం బాగా నచ్చింది. మేము కూడా పాటించి మా ఆయన చెప్పడం వల్ల మేము కూడా మార్చేయండి. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు? నా వృత్తి వచ్చేసి జిడిఎఫ్సి హోమ్ లోన్స్లో వర్క్ చేస్తాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండడం ఒక 13 years పరిచయం. హైదరాబాద్ నుంచి అన్న పరిచయం అయ్యి ఒక 12 months 13 months వరకు అవుతుంది. ఆ మోకిలా కన్నా ముందు పరిచయం. అప్పుడు మోకిలా ఈవెంట్ కన్నా ముందు అన్న ఒకసారి ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఇంటికి వచ్చాను. దానికన్నా ముందు వచ్చి మళ్ళీ మోకిలాకి వచ్చి మళ్ళీ 3 సార్లు. ఈ అదృష్టం ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. 3 సార్లు వచ్చిన లేవలు. నేను ఎవరింటికి 3 సార్లు వచ్చిన చేయలేపని 3 సార్లు మా ఇంటికి వచ్చిండు.
అన్న కారు కాబట్టి అన్న కారు తీసుకుపోవడానికి ఒకసారి ఇవ్వడానికి ఒకసారి మళ్ళీ ఇంకో సందర్భం. ఫస్ట్ టైం ఏ రోజు కూడా స్టేజ్ ఎక్కడం ఈ రోజే ఫస్ట్ టైం. ఇప్పుడు మాట్లాడలేదు. నేను ఇక్కడ మియాపూర్లో డ్యూటీ చేస్తా. ఇక్కడ మియాపూర్ డిపోలా ఆర్టీసీ బస్ నడుపుతా. లహరి ట్రావెల్స్, నార్కల్ జిల్లా మాది. నాకు ఎప్పటి నుంచో ఈ దీనిలో పనిచేస్తున్నా. కానీ ఎట్లా వచ్చిందంటే మా ఫ్రెండ్ విజయ్ అని మావాడు, వీడి వల్ల వీడు ప్రతి మీ గురించి చెప్పేదన్నా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ప్రతి చెప్తే వాని వల్ల మనం తీసుకొని మీది దీనిలోకి రావడం జరిగింది. నేను ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకు అనుగుణంగా కోడ్ వేసుకో దాన్ని సీరియల్ చేసి అదొక నచ్చింది. గమనించిన అన్న నిధులు వాడు అనుకుంటారా అనుకోదా ఈ అవకాశం అందరికీ చాలా టైం చేయాలి. 16 ఏళ్ళ తరువాత వినబడుతున్నా 16 ఏళ్ళ తరువాత ఒక న్యూస్ పేపర్లో పేజీ మొత్తం రాత్రి వార్త వచ్చి ఈ సంవత్సరం తర్వాత 2009లోనే నా గురించి నమస్తే తెలంగాణ పేపర్లో జిందగీ అనే పేజీని నా పేరుతోనే స్టార్ట్ చేసి సెంటర్ పేజీలో ఇటు చివరి నుంచి ఇటు చివరి దాకా రాసింది. తర్వాత చాలా పత్రికల్లో సగం పేజీలో వచ్చినాయి. నేను ఎప్పుడు ఇష్టపడలేదు, ప్రయత్నం చేయలేదు. కానీ వికీపీడియాలో నీ గురించి వెతికితే హిందూ దేవులను విమర్శించిన వ్యక్తి అని 2-3 వాక్యాలు వస్తున్నాయి. లేదంటే నేను చూసిన 10 ఛానళ్ళ 100 ఛానళ్ళ న్యూస్లే వస్తున్నాయని చెప్పి నా గురించి అచ్యుత్ తమ్ముడు, శేఖర్ తమ్ముడు, మరీ ముఖ్యంగా నీలకంఠ తమ్ముడు ఇష్టపడి వీళ్ళు ముగ్గురు కలిసి డాటా అంతా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలన్నీ రాసి ప్రయత్నం చేశారు. చాలా చక్కగా తనకు తెలిసిన సోర్సెస్ ద్వారా, ముఖ్యంగా ఇంకొక సోదరుడు గుర్రాల నాగరాజు, ఆ సోదరుడు కూడా కలిసి చాలా పేపర్లలో కుప్పలు వేసేసారు. 16 ఏళ్ళు అంటే తక్కువ సమయం. 16 ఏళ్ళుగా నేను పత్రికలకి దొరకకుండా తిరుగుతున్నా. 16 ఏళ్ళుగా 14 సంవత్సరాలుగా యూట్యూబ్లో రారాజుగా వెలిగిన. కానీ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడ పత్రికకు కనిపించకుండా ప్రయాణం చేసిన.